ఏడేళ్ల క్రితంలో 2017లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన శతమానం భవతి మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శతమానం భవతి సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సతీష్ వేగేక్స్న దర్శకత్వం వహించాడు. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు సతీష్ వేగేక్స్న ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు 15 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 40 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు 16 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్తో పాటు రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాకు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. 2025 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. ఈ సీక్వెల్లో నటించనున్న హీరోయిన్లు ఎవరన్నది త్వరలోనే రివీల్ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. శతమానం భవతి నెక్స్ట్ పేజీని కొత్త నటీనటులతో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి శతమానం భవతి నెక్స్ట్ పేజీ సినిమాతో పాటు చిరంజీవి విశ్వంభర మూవీ కూడా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. 2017 సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి రిలీజ్ అయ్యాయి. మళ్లీ చిరంజీవి సినిమాకు పోటీగా శతమానం భవతి సీక్వెల్ రిలీజ్ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే శతమానం భవతి సీక్వెల్కు డైరెక్టర్ మారనున్నట్టు సమాచారం. శతమానం భవతికి రైటర్గా పనిచేసిన హరి ఈ సీక్వెల్కు కథను అందిస్తున్నట్టు తెలిసింది. అతడే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా లేక మరో డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.